ఏబీవీపీ నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. ఝాన్సీని పోలీసులు జుట్టుపట్టుకుని లాగి కింద పడివేసిన విధానం అత్యంత దారుణమన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో పోలీసుల చేతిలో గాయపడిన ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని ఈటెల రాజేందర్ పరామర్శించారు. పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ విశ్వవిద్యాలయాలకు పెద్ద ఎత్తున భూములు అవసరం ఉంటాయని, అటువంటి భూములు కోర్టులకు ఎందుకు ఇస్తున్నారంటూ ఉద్యమం చేపట్టిన విద్యార్థి నేతలపై దాడులు సరికావని ఈటెల వ్యాఖ్యానించారు. వారేమీ కోర్టు కట్టవద్దని కానీ కోర్టుకు వ్యతిరేకంగా కానీ ఉద్యమాలు చేయడం లేదన్నారు. అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టుకు లేవా అని ప్రశ్నిస్తున్నారు అని తెలిపారు. ఝాన్సీ మానవ బాంబు కాదని, విధ్వంసకారులు అంతకన్నా కాదని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈటెల రాజేందర్. హైకోర్టుకు అలకట్ చేశారు. కోర్టు కట్టద్దని కానీ, కోర్టుకి వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు ఉద్యమాలు చేయట్లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే వేల ఎకరాల భూములు అమ్ముకుంటా ఉన్నారు. ఈ హైదరాబాద్లో అమ్ముకోవడానికి భూములు వస్తున్నాయి కానీ కోర్టు కట్టడానికి రాజేంద్ర విశ్వవిద్యాలయ భూములే కావాలా అని చెప్పి ఏబీవీపీ ఆధ్వర్యంలో మా విశ్వవిద్యాలయ జోలికి రాకండి, మా భూములు గుంజుకోకండి, ఫర్దర్గా ఎక్స్పాండ్ అయ్యేటువంటి ఎదిగేటువంటి విశ్వవిద్యాలయ గొంతు నొక్కకండి అని చెప్పి ఉద్యమం చేస్తే ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పోలీసులు ఏబీవీపీ విద్యార్థి నాయకురాలు ఝాన్సీని ఎంటికలు పట్టుకొని లాగే పద్ధతి చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందో. మరి ఒక మహిళా విద్యార్థులు చూడకుండా ఆమె నక్సలైట్ కాదు, ఆమె ఉనికి ఏమైనా ధ్వంసం చేసేది లేదు, ఆమె మానబాంబు లెక్క లేదు. మరి అంటే ఒక బక్కపల్చడి ఆ ఝాన్సీ విద్యార్థి నాయకురాల్ని చుట్టుపట్టి వీడ్చుకొని వాళ్ళు వ్యవహరించిన తీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైన వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ చర్యకు ప్రభుత్వమే పాల్పడినట్టుగా భావించవలసి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా